హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. పండగ రోజు నేను 3 o'clock లేసేసి గుమ్మం అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అండి. పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసుకొని అలాగే మా అత్త మామలకైతే పూజ చేసుకున్నాను. బొట్లు పెట్టేసి పూలు అయితే వేసేసుకున్నాను. అలాగే ఇంట్లో దేవుని రూమ్ కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. వినాయక చవితి పండుగ రోజు అయితే మేము ముందుగా నాగలకైతే తని పోస్తామండి. తని పోసేదానికి ఏమేమి సిద్ధం చేసుకోవాలో అంతా అయితే సిద్ధం అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసేయండి మీరే ఏమేమి సిద్ధం చేసుకున్నాను అనేసి. పూజకు కావాల్సిన ఐటమ్స్ అంతా పెట్టుకున్నాను. ఇక్కడ నానబియ్యం, అలాగే పచ్చిదారం, ఇంకా అలాగే పాలు పెట్టుకున్నాను. ఇంకా నాగపడిగలు అయితే పెట్టుకున్నాను. ఇంకా అదే దావలో గంగమ్మ దేవాలయం ఉంది కాబట్టి గంగమ్మకి ఒక టెంకాయి, అలాగే నాగలకు 2, ఇంకా అగ్గార్లకు ఒకటైతే పెట్టుకున్నాను. ఇప్పుడు బయటకి ఎందుకు వచ్చానంటే మీకు చూపిద్దాము ఎంత మబ్బుగా ఉంది అనేసి అయితే వచ్చానమాట. ఇంకా నా ముగ్గు అయితే మబ్బులో చాలా బాగా తెలుస్తూ ఉన్నింది. నాకు చాలా ముగ్గులు వస్తాయి కానీ అర్జెంటుగా ఇది అయిపోతుంది అనేసి అయితే వేశాను. ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నాగలకైతే తనిపోస్తూ ఉన్నాము. చాలా మంది అనుకోవచ్చు నాగర పంచమి నాడు లేదా షష్ఠి నాడు ఇలా చేస్తూ ఉంటారు, ఇంకా మీరు వినాయక పండుగ రోజు చేస్తున్నారు ఏంటి అనేసి అయితే అనుకోవచ్చు. కానీ మా సైడ్ అయితే అప్పుడు చేస్తాము. ఇంకా వినాయక పండుగ రోజు కూడాను ఇలా నాగలకు తనిపోసేది మెయిన్ అనమాట. ఇంకా వినాయక చవితి పండుగ రోజు అయితే నాగలకు తనిపోసిన తర్వాత మేము ఏ పనైనా కానీ చేస్తామన్నమాట. ఇంకా నాగలకు తనిపోసేది ఏంటంటే ఇంకా పొద్దుగలగా సూర్యోదయం కాకముందే నాగలకైతే తనిపోయాలి. ఇంకా మేమైతే 5:30కో లేదా 5 o'clock అలా వచ్చాము. ఇంకా వచ్చి పూజ అంతా చేసేసరికి కాస్త తెల్లారిపోయింది. ఇంకా మీకు వీడియో తీస్తూ ఉంటే అప్పుడు కనిపించలేదనేసి తెల్లారిపోయిన తర్వాత తీసామన్నమాట. ఇంకా నాగలకంతా తనిపోసింది అయిపోయిన తర్వాత ఇక్కడ పైనే పుట్టు ఉందనమాట. నాగలు ఎక్కడున్నాయంటే మా ఊరు చెరువు దగ్గర ఉన్నాయి. ఇంకా కట్ట కింద అయితే నాగలు ఉన్నాయి. ఇంకా పైన అయితే పుట్టు ఉంది. ఆ పుట్టకైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాం. ఈ పండుగనైతే 2 రకాలుగా అయితే పిలుస్తామండి, వినాయక చవితి పండుగ అలాగే టెంకాయల పండుగ అనేసి. ఈ పండుగ రోజు మేము చాలా టెంకాయలు, చాలా దేవుళ్ళు పూజ చేస్తాం కాబట్టి అలా పిలుస్తాం అనమాట. వినాయక చవితి అనే పండుగ అయితే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అయితే జరుపుకుంటారు, కానీ మా సైడ్ అయితే ఇలా జరుపుకుంటాం అనమాట. ఇంకా పుట్టకి పూజ చేసుకొని నాగలకు తనిపోసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి అంతా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇలా చేసుకుంటే మాకు చాలా వినాయక చవితి పండుగ సంపూర్ణంగా గడిచింది అనేది అయితే మా నమ్మకం అనమాట. అందుకోసమే ఇక్కడ పుట్టకైతే పూజ చేసుకుంటూ ఉన్నాము. పూజ చేసిన తర్వాత అక్కడే కాసేపు అయితే కూర్చోవాలి కదా, అందుకోసమే నేను అక్కడే కూర్చున్నాను. ఇంకా కూర్చొని పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ నుండి అయితే అగ్గార్లకైతే పూజ చేసుకొని వెళ్దామనేసి అయితే కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట. మా అమ్మ నాకు మొదలే చెప్పింది ఏంటంటే వినాయక చవితి పండుగ రోజు చంద్రుని అయితే చూడొద్దు, అస్సలు చూడొద్దు, ఎందుకంటే నిందల పాలవుతావు ఈ సంవత్సరం అంతా అనేసి అయితే చెప్పింది. చాలా మంది చూడకూడదు అనుకుంటూనే చూసేస్తూ ఉంటారు. నిందల పాలు అవుతారా లేదా అనేసి అయితే అది పక్కన పెడితే మాత్రము ఎందుకు చందమామని చూడకూడదు అనుకుంటే మాత్రము వినాయకుని కథ వినండి, చూడొచ్చా చూడకూడదా అనేసి అయితే అందులోనే తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద కథే ఉందన్నమాట. ఇంకా అక్కదేవతలకి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీలో ఎవరన్నా అక్కదేవతలకి పూజ చేయలేదు అంటే పూజ అయితే చేసుకోరండి, చాలా మంచిది. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్ని అక్కదేవతలకి పూజ చేశారనుకోండి చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా అక్కదేవతలు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటే చాలా మంచిది అనమాట. ఇంకా మా ఊర్లో అయితే మా చేను దగ్గర మా వేణు వాళ్ళ బోర్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను ఎప్పుడన్నా. ఇంక ఈరోజు అయితే పూజ అయితే చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ నుండి అయితే గంగమ్మ దేవాలయంకి అయితే వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నాము. ఇంకా అందరూ ఒకేసారి వెళ్దామనేసి అయితే అనుకొని ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది ఇలా వినాయక చవితి పండుగ రోజు అయితే ఇలా అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారో కమెంట్ చేయండి. అయితే మా ఊరు సైడ్ అయితే ఇలా అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు. అంతేకాకుండా ఇంకా పెద్దవాళ్ళ సమాధులు కూడాను ఈ పండుగ రోజు పూజ అయితే చేస్తారండి. కొంతమంది అయితే పితృపక్షాలు అయితే చేస్తారు. చాలా మంది మా ఊరు సైడ్ అయితే ఇలా వినాయక చవితి పండుగ రోజే పూజ అయితే చేసుకొస్తారు. ఇంకా మేము కూడా మొదలైతే అలాగే చేసేవాళ్ళము. ఇప్పుడైతే పితృపక్షాలను చేస్తాను, ఇలా పండుగ రోజు కూడా చేసుకుంటాను. గంగమ్మ దేవాలయంలో పూజ ముగించుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంట్లో అయితే కుడుములు చేద్దామనేసి అయితే ప్రిపరేషన్ అయితే చేశాను.
కుడుములు చేద్దామనేసి అయితే బియ్య పిండితో సంగటి అయితే చేశాను. ఇంకా దీంతో కుడుములు అయితే తయారు చేసుకోవాలి. కుడుములు చేయడం కూడా చాలా ఈజీ అండి. కొంతమంది అయితే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఏం లేదండి, బియ్య పిండిని బాగా ఉడికించుకొని సంగటి కలుపుకోవాలి. దాంట్లో అయితే ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి ఆరిపోకుండా. ఇంకా హాట్ బాక్స్ లాగా పెట్టుకుంటే చాలా వరకు వేడిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఉంటలు అయితే తీసుకొని ఇంకా ఒక ఆయిల్ కవర్ కానీ లేదా ఏదైనా ఉంటే దాని మీద పెట్టేసి ఒక బాక్స్తో అయితే ఒత్తుకోవాలన్నమాట. నేను కుడుములు కావాల్సిన సింబిలి అయితే తయారు చేసుకున్నాను. మా సైడ్ అయితే సింబిలి అనేసి అయితే అంటారు. శనగపప్పు, శనగగింజలు, కొబ్బరి, ఏలకులు అలాగే బెల్లము కలిపి చేస్తారు. గసగసాలు అలాగే మంచి నూగులు వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను. దాన్ని అయితే సింబిలి అనేసి అయితే అంటారు. ఇలా ఒక్కొక్క ఉంట పెట్టుకేసుకొని ఇలా బాక్స్తో అయితే ఒత్తేసుకోవాలి. ఆ ఒత్తేసిన దాంట్లోకైతే మనం ఆ సింబిల్ అయితే పెట్టేసుకొని ఇంకా పేపర్ మీద చేసుకోవచ్చు, లేదా అరటాకు ఉంటే అరటాకులోనూ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఒత్తేసుకుంటే ఇంకా కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మనము కజ్జికాయలు ఒత్తే దాంట్లో ఒత్తామనుకోండి కాస్త విరిగిపోతూ ఉంటాయి, ఇంకా సరిగా రావు అలా అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఇలాంటి కవర్ మీద కానీ అరటాకు మీద కానీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇలా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అని కూడా నాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నేను కూడా అలా ట్రై చేస్తాను అనమాట. కొంతమంది ఇదే కుడుములను అయితే ఆవిరి మీద అయితే ఉడికించుకుంటారు. నేనైతే అలా ఏం లేదు, సంగటి బాగా ఉడికింది కాబట్టి మాకు ఇలాగే బాగుంటుంది అనేసి అయితే అనిపించింది. ఇంకా ఫస్ట్ దేవునికి అయితే పెట్టాలి కదా, ఇంకా అందుకోసమే తయారు చేసాను. ముందుగా దేవునికి అయితే 3 ఉండ్రాలు 3 కుడుములు అయితే దేవునికి వినాయకునికి పెట్టాలి కదా, అందుకోసమే తయారు చేసి ఇలా పక్కనైతే పెట్టేశాను. ఇంకా మా వారు పనికి వెళ్ళేసి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే వినాయకుని తీసుకురా అనేసి అయితే చెప్పారు. నేనైతే వినాయకుని ఎప్పుడూ పెట్టలేదు, ఇంట్లో ఉన్న వినాయకునికి పూజ అయితే చేసేదాన్ని. ఈసారి అయితే వినాయకుని అయితే తెచ్చారు మా వారు. ఇంకా మా యశ్కి ఎగ్జైటింగ్ అనమాట. ఇంకా మా యశ్కి ఇక్కడ ఓపెన్ చేసి ఉంది చూడండి, ఎంత ఎగ్జైటింగ్గా ఓపెన్ చేస్తూ ఉందో. ఇంకా అలాగే తీసుకెళ్ళి నేనైతే పూజకి అయితే పెట్టేశాను. నేను మొదలైతే వినాయకుని పెట్టాను, ఈసారి అయితే వినాయకుని పెట్టాను. మేము చిన్నప్పటి నుండి మా అమ్మ ఎలా చేస్తున్నాం మేము అలా చేసేవాళ్ళము. మాకైతే దసరా పండగ బోర్ అయితే లేదు కదా, అందుకోసమే చాట్లు, జల్లీళ్ళు, ఇంకా కొడువుళ్ళు, ఇంట్లో ఉన్న మనకి ఏదైనా వస్తువులు కావాలి కదా ఆ వస్తువులు అంతా పెట్టేసి ఇంకా బుక్కులు పత్తిర్లు పెట్టేసి పూజ అయితే చేసుకునే వాళ్ళము. అయితే దాంతోపాటు ఈసారి కూడా వినాయకుని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పత్తిరి పెట్టుకొని పిల్లవాళ్ళ బుక్కులు అయితే పెట్టేసుకొని ఇంకా చాటులు, జల్లీళ్ళు, ఇంకా కొడవళ్ళు, దూకలబార్లు ఇలా అన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ బస్కీలు అయితే కొడుతూ ఉన్నారండి. ఇంకా మా పిల్లలు అయితే బస్కీలు ఎలా కొడుతున్నారు ఏంటి అనేసి అయితే మీరే చూడండి, వెనకాల చూపిస్తాను. మా భవిష్య అయితే ముడ్డి కూడా కిందకైతే వంచట్లేదు. ఇంకా నేను ఇంకా అలా కాదు బస్కీ కొట్టేది అనేసి అంటే ఇంకా 1-2 సార్లు అలా వంగింది, కానీ ఇంకా పైన అలా అలా అంటూ ఉన్నింది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇంకా దేవుని దగ్గర కూడా ఇలా చీటింగ్ చేస్తారా పిల్లలు అనేసి అయితే అనిపించింది. ఇంకా నేను మా వారైతే ఆంజనేయ స్వామి దేవాలయంకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారైతే పూజ అయితే చేస్తారు. నేనైతే నించొని చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడే ఉన్న వినాయకుని దగ్గర కూడా వెళ్ళాము. ఇంకా మా ఊర్లో వినాయకుడు అయితే అక్కడే దేవాలయం దగ్గరే పెడతారండి. మా ఊర్లో ఉన్న వినాయకుడు అయితే ఇదన్నమాట. చాలా బాగుంది వినాయకుడు ప్రతిమ అయితే. ఇంకా నేను అక్కడ పూజ అంతా చేస్తాను. ఇంకా నేను మా వారు పూజ అంతా ముగించుకున్న తర్వాత వినాయకునికి అయితే హారతి అయితే ఇద్దామనేసి అయితే హారతి ఇస్తూ ఉన్నాం అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇద్దరు కలిసి హారతి ఇచ్చాం కదా, అందుకోసమే నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా గుడి దగ్గర నుండి ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు ఏదైనా తినడానికి పెట్టమనేసి అయితే అడిగారు. నేనైతే ఇలా కారం వాడలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఒకవైపు అయితే కుడుములు అయితే చేసాను. ఇంకా పిల్లలకు తినడానికి అనేసి పలావ్ కూడా చేసి పెట్టాను. ఇంకా పలావు, వైట్ రైస్ అలాగే రసము, మసాలా కారం వాడలు అయితే చేసానండి. చేసిన తర్వాత పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలు పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా మిగిలింది కాల్చి పెట్టేద్దాము, ఇంకా ఎవరైనా వస్తారు కదా అనేసి అయితే ఇక్కడ వడలు అయితే కాలుస్తున్నాను ఒకవైపు, ఇంకొక వైపు అయితే కుడుములు కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ రోజు లాగ్ అయితే ముగిసిందండి ఇక్కడికి. ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలు స్నానం చేయించేసాను. స్నానం చేయించిన తర్వాత పిల్లలకి యూనిఫామ్ వేసేసి ఇంకా పిల్లలకి ఏదైనా నైవేద్యం చేయిద్దాము దేవునికి పెట్టడానికి అనేసి అయితే నైవేద్యం కూడా చేయించాను. చేయించిన తర్వాత ఇంకా వినాయకునికి అయితే మంగళహారతి ఇచ్చేసి పూజ అయితే చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇలా
పిల్లలు పూజ అంతా చేసి మంగళహారతి ఇచ్చిన తర్వాత 3 సార్లు అయితే కదిలిచ్చేసి ఇంకా వినాయకుని తీసుకువెళ్ళేసి అయితే గుడిలో పెట్టేద్దామనేసి అయితే అనుకున్నారు. అందుకోసమే ఇక్కడ మంగళహారతి అయితే చేస్తూ ఉన్నారండి. మంగళహారతి చేసిన తర్వాత నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. నేను కూడా కళ్ళకు అద్దుకున్నాను. ఇంకా ఇక్కడ మహేషి అయితే చూడండి, మహేషి బహుశా ఇద్దరు పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత 1 అవర్ ఇడ్చుకొని ఇంకా వినాయకుని అయితే తీసుకొచ్చారు. వినాయకుని తీసుకువెళ్ళి ఇంకా గుడిలో ఉన్న వినాయకునితో పాటు కలిపేద్దాము, అక్కడ పెట్టేద్దాం అనేసి అయితే తీసుకువెళ్ళడానికి అయితే సిద్ధం చేసుకున్నారు. ఇంకా తీసుకెళ్ళేసి గణేశుని దగ్గర అయితే పెట్టేసి వచ్చేసారు. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అయితే చేశారు. ఇంకా ఆడవాళ్ళకి ఇలా ముగ్గుల పోటీ అయితే పెట్టారు. ఇంకా ముగ్గులు అయితే చాలా బాగా వేస్తూ ఉన్నారు. నేనైతే అప్పటికి వెళ్ళలేదు, ఇంకా లేట్గా అయితే వెళ్ళాను. ఇంకా ముగ్గులు అయితే చాలా బాగా వేశారు. ఇంకా ఈ ముగ్గుకైతే సెకండ్ ప్రైజ్ అంట. ఇంకా వేరే ముగ్గు చూపిస్తాను, ఆ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ అంట. ఇంకా ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ప్రైజ్ ఏమంటారా, ప్రైజ్ అయితే ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజు. ఇంకా ముగ్గులకైతే ఏం ప్రైజ్ అంటే శారీ అంట. ఆడవాళ్ళకైతే శారీలు, ఇంకా పిల్లలకైతే 500 రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చారంట. ఇంకా ఇక్కడ బలూన్స్ అయితే పగలగొట్టడానికి అయితే ప్లాన్ చేశారు కదా. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఏముండదు. ఇంకా ఈ గణేష్ చతుర్థి పండగకు మాత్రమే ఇలా ఎంటర్టైన్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంక ఈ పిల్ల అయితే 10 బలూన్స్ అయితే పగలగొట్టింది. ఇంకా అలాగే చాలా మంది కూడా ఆడారు. ఎలా ఆడారు ఏంటి అనేసి అయితే ఇంకా పెడతాను, మీరే చూడండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా నవ్వుకున్నారు కూడాను, చాలా ఫన్నీగా ఉండింది. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఆడారు, చాలా బాగా ఆడారు. ఇంకా ఎలా ఆడారు ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో చూసి మీరే కామెంట్ చేయండి. అంటే ఇది ఫన్నీగా ఆడిన గేమే కానీ సీరియస్గా ఏం తీసుకోవద్దండి, అంటే బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టద్దు. ఈ గేమే కాకుండా మ్యూజికల్ చైర్ కూడా ఆడిపించారండి. మ్యూజికల్ చైర్ కూడాను పెద్దవాళ్ళకి సపరేటు, ఆడవాళ్ళకి సపరేటు, మగవాళ్ళకి సపరేటు, అలాగా సపరేట్గా ఎవరిది వాళ్ళు సపరేట్గా ఆడిపించారనమాట. నాకైతే ఇలా సపరేట్గా ఆడిపించింది చాలా బాగా అనిపించింది. ఇంకా అంతేకాకుండాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరే కానీ డిస్కరేజ్మెంట్ చేసేది కానీ ఇంకా వేరే మాటలతో బాధ పెట్టేది కానీ అలా ఏం చేయలేదు. చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళే ఎంకరేజ్మెంట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే గిఫ్ట్స్ కూడా చాలా బాగా మంచి గిఫ్ట్సే పెట్టారనిపించింది. ఇంకా పిల్లలకి 500 రూపీస్ అంటే సరదాగా ఆడిన గేమ్స్కి 500 వచ్చింది అంటే పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఇంకా ఆడవాళ్ళకు కూడా మంచి శారీస్ అయితే తెచ్చారంట. ఇంకా ఇందులో నేను కూడా ఆడాను, ఎలా ఆడాను ఏంటి అనేసి అయితే మీరే చూడండి. అలాగే నేను ఎక్కడ ఆడాను అనేసి కూడా కనిపెట్టండి. మా ఊర్లో ఇలా గేమ్స్ అయితే ఆడిపించారు కదా, ఇంకా మీ ఊర్లో కూడా ఆడిపించారా లేదా అనేసి అయితే కమెంట్ చేయండి. అలాగే ఇలా గేమ్స్ ఆడింది మీకు ఎలా అనిపించింది అనేసి కూడా కమెంట్ చేయండి. వీడియో అయితే ఇంకా కొద్దిగా ఉందన్నమాట. ఇంకైతే నేను ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, ఇంకా అలాగే పెడదామనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి అయితే మీ ఊర్లో కూడా ఇలాంటివన్నీ ఆడిపించారా లేదా అనేసి కూడా కమెంట్ చేయండి.
చూసారు కదండి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎంత బాగా ఆడారు, ఎలా ఆడారు అనేసి. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేస్తే వెళ్ళండి. బాయ్.